రేవంత్ సర్కార్ ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నదని ఆందోళన వ్యక్తమవుతుంది. ఆర్టీసీ విలీనం సంస్థ మేలు కోసం కార్మికులు చేస్తున్న ఆందోళనలు అస్సలు పట్టించుకోవడం లేదు. పైగా ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని కార్మికులు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనను రేవంత్ సర్కార్ లెక్క చేయటం లేదు. ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సంస్థను కాపాడాలని కార్మికులు పోరాడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల ఆధిపత్యం నుంచి ఆర్టీసీని బతికించాలని డిమాండ్ చేస్తూ చెలో సెక్రటరియేట్కు పిలుపునిచ్చిన కార్మికుల డిమాండ్లను తాజాగా ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆందోళన జరగాల్సిన 24 గంటల ముందే ప్రైవేట్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 1085 బస్సుల సరఫరాకు అంగీకరించింది. కాగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులకు కేటాయిస్తున్న బడ్జెట్ నుంచే వాటిని కొనుగోలు చేసి ఆర్టీసీలకు దామాషా పద్ధతిలో కేటాయించాలని కార్మిక సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులను ఆర్టీసీలకు ఇచ్చిన విధంగానే ఇవ్వాలని కోరుతున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి ఆర్టీసీ స్వయంగా ఆ బస్సులను కొని నడుపుకోవడానికి వీలుగా ఈ పథకంలో సవరణలు చేయాలని కోరుతున్నాయి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీలకు సర్వాధికారాలు అప్పగిస్తున్నదని, కేంద్రంతో కలిసి కంకణం కట్టుకున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో హైదరాబాద్లోని సుమారు 10 డిపోలను ఇప్పటికే ప్రైవేట్ సంస్థలు ఆధీనంలోకి తీసుకున్నాయని చెబుతున్నారు. దీంతో పాటు కరీంనగర్ 2, వరంగల్ 2, నిజామాబాద్ 2, సూర్యాపేట, నల్గొండ, మెదక్ డిపోల్లో కూడా ఈవీ బస్సులే పాగా వేశాయి. ఒక్క వరంగల్ 2 డిపోల్లోనే సుమారు 115 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. కరీంనగర్ 2 డిపోల్లో 90, నిజామాబాద్ 2 డిపోల్లో సుమారు 60 బస్సులు, మొత్తంగా ఈ 3 డిపోల పరిధిలోనే సుమారు 280 నుంచి 300 వరకు ఎలక్ట్రిక్ బస్సులు చక్కర్లు కొడుతున్నాయి. ఇక సూర్యాపేట డిపో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులమయంగా మారింది. మెదక్లో కొన్ని బస్సులు తిరుగుతుండగా ఒక్క హైదరాబాద్కే 2800 బస్సులను తెప్పించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 10 డిపోలను తమ ఆధీనంలోకి తీసుకోగా మరో 4 డిపోలను ఆక్రమించే పనిలో పడింది. మొత్తంగా హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్లో ప్రస్తుతం 810 ఈవీ బస్సులు నడుస్తుండగా ఇప్పుడు హైదరాబాద్కు 1085 ఈవీ బస్సులు రానున్నాయి. ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన అనుమతులతో డిపోలతో పాటు రూట్లను కూడా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల సంస్థలు స్వాధీనం చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సులు తిరుగుతున్న అత్యధిక రూట్లలోనే ఎలక్ట్రిక్ బస్సులు కూడా తిరుగుతున్నాయి. ప్రయాణికులు కూడా ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గుతున్నది. బాగా రద్దీగా ఉండే రూట్లలో ఆర్టీసీకి పోటీగా ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతుండటంతో ఆర్టీసీ ఆ రూట్లలో బస్సులను పూర్తి స్థాయిలో తిప్పడం లేదని అంటున్నారు. దీంతో కొన్ని డిపోలు, గ్యారేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పారని, ఆ డిపోల నుంచి వందలాది మంది సిబ్బందిని బలవంతంగా గెంటేస్తున్నారని కార్మిక సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ప్రైవేట్ సంస్థలకు ఎలక్ట్రిక్ బస్సులు తిప్పినందుకు కిలోమీటర్కు 58 నుంచి 60 మధ్యలో ఆర్టీసీ చెల్లిస్తున్నదని, ఇలాగైతే సంస్థ లాభాల బాట ఎలా పడుతుందని ప్రశ్నిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్ స్టేషన్ల పేరుతో ఆర్టీసీకి చెందిన స్థలాల్లోనే ప్రైవేట్ ఈవీ బస్సుల సంస్థలకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం రెడ్ కార్పెట్ పరిచింది. ఇప్పటికే హైదరాబాద్లోని హెచ్సీయూ, మియాపూర్ 2, కంటోన్మెంట్, హయత్ నగర్, రాణిగంజ్, దిల్సుఖ్ నగర్, రాజేంద్రనగర్, మిధాని, బండ్లగూడ,
జీడిమెట్ల డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు స్టాండింగ్ తీసుకుంటుండగా వాటిల్లోనే ఆ బస్సుల కోసం ఛార్జింగ్ పాయింట్తో స్థలాన్ని ఆక్రమించారు. వీటితో పాటు మెహదీపట్నం, కూకట్పల్లి, ఇబ్రహీంపట్నం, ఫలక్నమా డిపోలను కూడా ఇదే పద్ధతిలో వారికి కట్టబెట్టేందుకు యాజమాన్యం ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న 10 ఛార్జింగ్ స్టేషన్లతో కలిపి మరో 19 ఈవీ స్టేషన్లను ఎలక్ట్రిక్ బస్సుల కోసం సిద్ధం చేస్తున్నారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 25, సూర్యాపేట 2, సంగారెడ్డి, నల్గొండలో ఈవీ స్టేషన్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సూర్యాపేట, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ డిపోల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్ల కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. ఏటా సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఆదాయం తెచ్చిపెట్టే కార్గోను కేవలం నెలకు 3 కోట్ల రూపాయలు చెల్లించే ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అప్పగించాయి. 10 నుంచి 15 ఏళ్ల పాటు కార్గో సేవలు అవేజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దక్కించుకున్నది. అత్యంత రహస్యంగా ప్రక్రియను ముగించడంలో యాజమాన్యం సఫలీకృతమైంది.